ఈ నెల 30వ తేదీన కందుకూరులో మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డితో ఆత్మీయ సమావేశం. ఈ సమావేశంలో విజయసాయిరెడ్డితో ప్రారంభమైన సమావేశం మధ్యలో కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ రావు సమావేశంలో పాల్గొన్నారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నాయకులు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నగారిని, కందుకూరు ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ రావుకు కందుకూరులో వైసీపీ అభ్యర్థిని మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తానని వేల మంది కార్యకర్తల సమావేశంలో తెలియజేశారు. అయితే మహేందర్ రెడ్డి పార్టీ కండువ ధరించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏది ఏమైనా మహేందర్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కందుకూరు ప్రాంత బీసీలు సంతోషం వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి తెలుగుదేశంలో పోతున్నాడు, మనం ఆయన జనసేనలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయిందని ఇలా రకరకాల పార్టీలు చెప్పారు. ఏ పార్టీకి పట్ల అయినా కూడా నాకు ఎలాంటి వ్యతిరేక భావం లేదు. అట్లాగని ఆ పార్టీల పట్ల మమకారం పెంచుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను ఏ పార్టీలో ఉన్నానో, ఏ పార్టీలో ఉన్న వ్యక్తులు నన్ను ఆదరించి అభిమానించి ఇన్ని సంవత్సరాలు నన్ను ఈ రాష్ట్ర రాజకీయాల్లో నాకు కూడా విలువను కల్పించారో వాళ్ళకి ఎక్కడ మమకారం ఉంటుందో నాకు అదే మమకారం. కానీ కొన్ని రకాల ఆలోచనలు, కొంతమంది వ్యక్తుల యొక్క తొందరపాటుతనం అక్కడక్కడ ఇబ్బందులు కలిగించినా వాటిని అధిగమించుకొని మన దృష్టి, మన ఆలోచన మనం ఖచ్చితంగా, నేను వేరొక విషయం మాట్లాడను కానీ విజయసాయి రెడ్డి గారిని మనం పార్లమెంటు సభ్యుల అభ్యర్థిగా మనం పిలుచుకున్నప్పుడు దానిని మే 13 నాడు జరిగే ఎన్నికల్లో మీరు కూడా తదనుగుణంగా ఆ గౌరవాన్ని ఆయనకు అందజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. సాధారణమైన వ్యక్తి, నాకేం పొగడాల్సిన పని లేదు అన్న వాస్తవం చెప్తాను. సాధారణమైన వ్యక్తి, నేను మనిషిని చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. లక్షణంగా రాజ్యసభ ఇంకా 4 సంవత్సరాల కాలం ఉన్నాయని హ్యాపీగా ఉండొచ్చు. కానీ ప్రజలతో మమైకమైన వ్యక్తులు ఆ రకంగా ఉండలేదట. రాజ్యసభ తీసుకొని దూరంగా పోలేదు, లేకపోతే ఎమ్మెల్సీ తీసుకుని ప్రజా జీవితంలో ప్రజలతోటి కలిసి నడిచిన వ్యక్తులు అది చేయలేరు. అందుకని నేను నా కోరిక విజయసాయి రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, అయ్యా నాకు ఎమ్మెల్సీ ఇవ్వద్దు, నేను తీసుకోను, నాకు ఇవ్వద్దు, నేను తీసుకోను. దయచేసి ఈ విషయాన్ని మీరు పై స్థాయి కూడా తెలుసుకోండి. నాకు అవసరం లేదు. తృప్తిగా చేశాను, గౌరవప్రదంగా చేశాను. ఎక్కడా కూడా పార్టీ వెనకబడిందనే భావన కందుకూరు నియోజకవర్గంలో అవతల పార్టీకి అవకాశం లేని విధంగా ఖచ్చితంగా డంకా బజాయించి వైసీపీ గెలుస్తుంది, ఖచ్చితంగా మహేందర్ రెడ్డి విజయం సాధిస్తాడని చెప్పి అందరి మాట అనిపించుకున్నప్పుడే నేను రాజకీయాల్లో నేను పక్కకు దొరికితే నాకు సంతోషంగా ఉంటుంది. ఆ మాట ఎన్ని సంవత్సరాలు బతికామని కాదు, బతికిన కొద్ది సంవత్సరాల గౌరవంగా బతికాలా, ఎక్కడా కూడా అవినీతికి తావులేని పరిపాలన చూపించావా, కందుకూరు భద్రతని, శాంతి భద్రతలకి ఎవరయ్యాలి అంటే గుర్తుంచేది మీ ఇవన్నీ కూడా పార్టీ యొక్క సహకారంతో, పార్టీలో యొక్క అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహం వీటితోటి ముందుకు కొనసాగింది. ఇప్పుడున్న రాజకీయాలు చూసిన తర్వాత నాకు టికెట్ రాకపోవడమే మంచిదని భావిస్తాను. ఏం జరుగుతుందో, రాజకీయం జరుగుతుందో తెలియదు, కొద్దుడికి ఏం జరుగుతుందో తెలియదు. పరిగెత్తి పోతా ఉంటారు. మోకాలు నెప్పులని కొంతమంది తిరిగి వచ్చి నన్ను మందు పోయమని అడుగుతా ఉంటారు. పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థిగా గతంలో గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్న ఈ కార్యక్రమంలో ఒకంత ఆలస్యంగా ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థి గారు కూడా
పోటీ చేస్తున్న అభ్యర్థి బొర్రా మసూద్ యాదవ్ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది.